స్వామిని దర్శనం చేసుకుందాం, పబ్లిక్ తోటి మాట్లాడదామండి. ఈడికి వచ్చేసరికి ఖైరతాబాద్ వినాయకుని కాడ మంచిగా పిల్లలు అందరూ భరతనాట్యం వేయనీకే ముద్దుగా బొమ్మలో తయారయ్యి మంచిగా మస్తు నగలు పెట్టుకున్నారు. అమ్మ చిన్న నగలు పెట్టుకోలేరు, ఏమో పెద్ద ఆరము చిన్న ఆరము కమ్మల గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇగో మాటిలు గిటిలు జోరు దారగా పెట్టుకున్నారు. నెత్తిల సూర్యుడు చంద్రుడు మన పిల్ల జడ చూడండి అమ్మ చిన్న పెద్దగా లేదు. ఆహా ఇట్లా జడ చూడంగానే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. జడతో కొట్టనా నా వాళ్ళు జడతో కొట్టనా అని చిన్నప్పుడు ఒక పాట వస్తుండే టీవీలో. ఎరకన్నా అమ్మ నీకు ఆ పాట తెలుసు? ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మక్క ఏం చేస్తావు? నేను డాన్స్ పిల్లలకి డాన్స్ నేర్పిస్తాను. డాన్స్ టీచర్ అక్క. మంచిగా తీసుకొచ్చిన అక్క పిల్లలందరినీ ముద్దుకున్నారు. అవునా? మంచిగా చేస్తున్నారు. మంచిగా పోయిన సంవత్సరం కూడా వచ్చిన లాస్ట్ ఇయర్ ఈ బుడ్డదాన్ని కురంబడతాను. ఈ బుడ్డది పోయిన సంవత్సరం మాట్లాడింది నాతోటి. అక్క ఏడ నేర్పిస్తాను? చింతల్లో హైదరాబాద్ లోనే చింతల్. ఎన్ని ఏళ్ళ నుండి నేర్చుకున్నారక్క ఈ పిల్లలంతా? వీళ్ళు 4 years వాళ్ళు, 6 years వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ 17 years ఇది. నేను 17 ఏళ్ళ నుండి పిల్లలతోటి హైదరాబాద్ లో మొదటిసారి చేపిస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో కొత్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో మొట్టమొదట రంగ ప్రవేశం ఇక్కడే చేపిస్తానండి. రంగ ప్రవేశం వినాయకుడి కాడనే హైదరాబాద్ లోనే చేపిస్తుందంటే అక్క లక్ష్మక్క. ఏం పేరు బేట? లిఖిత. ఏ క్లాస్? 6th class. ఏం ఐటమ్ నేర్చుకున్నావు? ఇప్పుడు ఏం చేసినావు? కుండ చేశాను. కుండ మీద చేసావు. నువ్వు బేట? నేను ఆంగికం చేశాను. వర్షిని. వర్షిని ఏం చేసినావు పాట? ఆంగికం. ఆంగికం భువనం నాకు వచ్చి మా గుళ్ళె పంతులు చదువుతాడు. ఇంకా దాని వెనకాల పలికే బంగారం. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది పలికే బంగారం. రాముని పాట నాకు చాలా ఇష్టం. పలికే బంగారం ఆయన కోదండ పాని.